'రేవు' అనే టైటిల్‌తో ఉన్న సినిమా 'ఆహాలో' స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక అక్కడక్కడ పర్వాలేదనిపించింది. ఈ సినిమాలో కనిపించిన లైన్ అయితే చాలా సింపుల్‌గా, రొటీన్‌గా ఉంది. సినిమాలో హీరో వాళ్ళు బోటేసుకెళ్ళి చేపలు పడతా ఉంటారు. ఇంకా అదే ప్లేస్‌కి విలన్ కూడా ఒక పెద్ద బోటేసుకొని వస్తాడు. దానివల్ల వీళ్ళ మధ్య ఇష్యూ స్టార్ట్ అవుద్ది. ఆ తర్వాత ఏమైందనేది ఈ సినిమా. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్ల విషయానికొస్తే ఈ సినిమా కోసం తీసుకున్న బ్యాక్ డ్రాప్ అయితే బాగుంది. అలాగే విజువల్‌గా చూడటానికి ఆ లొకేషన్స్ కూడా బాగున్నాయి. ఇంక సినిమాలో కనిపించిన యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళైనప్పటికీ పర్ఫార్మెన్స్ అయితే బాగానే చేశారు. అలాగే సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఇక సినిమాలో వచ్చే కొన్ని ఎమోషన్ సీన్స్, విలన్‌కి ఎదురు తిరిగే కొన్ని సీన్స్ చూడడానికి బాగా అనిపించాయి. ఇక ఈ సినిమాలో మైనస్ పాయింట్ల విషయానికొస్తే సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఈ సినిమాలో కనిపించే లైన్ ఇది అని తెలియడానికి చాలా టైం పడతది. ఈ లోపల ఆ క్యారెక్టర్లు ఏంటనేది చూపిస్తా ఉంటారు. ఆ సీన్స్ అన్ని సోగానే ఉంటాయి. కాకపోతే ఆ బ్యాక్ డ్రాప్ కొంచెం ఫ్రెష్‌గా అనిపించడం వల్ల ఆ సీన్స్ అయితే చూడగలుగుతాం. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్‌ని గానీ, విలన్ క్యారెక్టర్‌ని గానీ చూపించాల్సినంత పవర్‌ఫుల్‌గా చూపించలేదేమో అనిపిస్తది. దానివల్ల ఆ సీన్స్ గొడవైంది కొట్టేసుకున్నారు అన్నట్టుగా అనిపిస్తాయి కానీ కనెక్ట్ అయ్యేలాగైతే ఉండవు. ఇక సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు ఇద్దరు కొత్త విలన్స్ వస్తారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో చెప్పడానికి చాలా టైం తీసుకున్నారు. దానివల్ల అయితే పెద్దగా ప్రయోజనం ఏం లేదనిపించింది. రెగ్యులర్ గా విలన్స్ ఏం చేస్తారో ఆ విలన్స్ కూడా తర్వాత అదే చేస్తారు. ఇక సినిమాలో ఉన్న హీరో విలన్స్ ని ఏం చేయాలనుకున్నా చేసేయగలడు. కానీ అలా చేయకుండా ఆగడానికి రీజన్ నే సరిగ్గా చూపించలేదు. ఇంక క్లైమాక్స్ లో చేయాల్సింది చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతే అలా జరిగిపోయిన తర్వాత ఇతను గెలిచే ప్రయోజనం ఏంటనిపించింది. ఇక సినిమా క్లైమాక్స్ ను కూడా చాలా సేపు సాగదీసి వదిలినట్టు అనిపించింది. ఫైనల్ గా ఈ సినిమాలో మనకు తెలిసిన లైన్ చెప్తున్నప్పుడు దాన్ని ఎంగేజింగ్ గా గానీ పవర్ఫుల్ గా గానీ చెప్పడానికి ట్రై చేయాలి. కానీ ఈ సినిమాలో ఒక సాఫీగా దాన్ని సాగదీసు చెప్పిన ఫీలింగ్ వస్తుంది. అలాగే సినిమాలో క్యారెక్టర్ని ఎలివేట్ చేయాల్సినంత బాగా ఎలివేట్ చేయలేదనిపించింది. ఇంకా వీటికి ఓకే అనుకుని విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రొటీన్ టెంప్లెట్ లో ఉండే సినిమాని చూస్తున్నామని కనుక ఈ సినిమాని చూస్తే ఈ సినిమా పర్వాలేదు అనిపించవచ్చు. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.25 అవుట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.